నెక్స్ట్ సునీలమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభను ఏర్పాటు చేసినటువంటి ఆస్మా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు అందరూ నిరుద్యోగ అంశం పైన మాట్లాడడం జరిగింది. ఈ ఉద్యమాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మనకు అశోక్ సార్ చెప్పినట్లు కానీ, చిరంజీవి సార్ చెప్పినట్లు కానీ, మనం ఇట్లా కూర్చొని ఎంతసేపు మాట్లాడినా కూడా ఈ ఉద్యమం మొత్తం నీరు గారుతూనే ఉంటది. నీరు గార్చేటోళ్ళు కూడా మనతోడే ఉంటారు. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క ఆకాంక్ష ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని మనం నెరవేర్చాలంటే మళ్ళా రోడ్లు ఎక్కాల్సిందే, మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిందే. విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున, బీఆర్పీ పార్టీ తరపున 2,60,000 ఉద్యోగాల నోటిఫికేషన్ పట్టుకొని 2023 ఎన్నికల్లో మేము తీసుకొని వచ్చినాం. పూర్తిగా ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నున్నాయని 2,60,000 ఉద్యోగాల నోటిఫికేషన్ తీసుకొని సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా సెంట్రల్ లైబ్రరీ, చిక్కడపల్లి, మరి అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ అన్ని ఏరియాల్లో కూడా 2,60,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మనం తీసుకొని విద్యార్థుల రాజకీయ పార్టీ ఈ నోటిఫికేషన్ నెరవేర్చండి అని మనం కోరడం జరిగింది. ఆ సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టి వాళ్ళ చుట్టూ తిప్పుకొని మేము ఈ 2,60,000 ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పి ఆ రోజు మోసం చేసి ఈ రోజు మరొకసారి రోడ్డు మీద మన బతుకులను వేసి మన ప్రాణాలు పోయేటట్టుగా ఈ రోజు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలంటే మళ్ళా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున, బీఆర్పీ పార్టీ తరపున మరో ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు, మీ అందరికీ తోడు ఉన్నందుకు, రోడ్డు మీదకి వచ్చి కూర్చునేందుకు మరో బస్సు యాత్రని మనం ప్లాన్ చేసుకోవాలని మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. ఇంకా సమయం మనకు లేదు కాబట్టి మనందరం మరొకసారి ఇక్కడ చేరుకొని మరొక మీటింగ్ లో పూర్తి స్థాయిలో ప్రణాళిక రచించుకుందామని, ఈ సభలో మీరందరూ కూడా ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని కూడా మేము కూడా తీసుకుంటాం. విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున మీ తరపున మేము కూడా పోరాడతామని మీ అందరికి కూడా నేను మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ విఠలన్న మీటింగ్